ప్రేమకు డబ్బులు అవసరం లేదు, కానీ పెళ్లి చేసుకొని కలిసి బతకడానికి మాత్రం కావాలి. పిల్లలను పెంచి పోషించాలన్నా ధనమే ప్రధానం. పైగా తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సపోర్ట్ లేని జంటలు బతకడం మరింత కష్టం. ఇవన్నీ ముందుగా ఆలోచించకుండా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఓ జంట ఉపాధి కోసం ఊరు విడిచి వెళ్ళింది. కానీ బయట బతకడం ఎంత కష్టమో తెలుసుకొని మళ్ళీ సొంతూరుకు బయలుదేరింది. మరి మార్గ మధ్యలో వారు ఏం చేశారు? చిమ్మ చీకటిలో అర్ధరాత్రి ఎలాంటి దారుణానికి పాల్పడ్డారు? తొలిచూరు బిడ్డ అంటే ఏ అమ్మా నాన్నకైనా ఎంతో ప్రేమ. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న వారైతే ఆ బిడ్డ తమ ప్రేమకు ప్రతిరూపంగా భావిస్తారు. ఎప్పుడెప్పుడు ఆ బిడ్డ భూమి మీదకు వస్తుందా, ఆ చిన్నారితో ఆడుకుందామని ఆరాటపడతారు. పెళ్లితో దూరమైన తల్లిదండ్రులు ఆ చిన్నారి కోసమైనా దగ్గరవుతారని ఆశపడతారు. కానీ పేదరికం వారి ఆశలపై నీళ్లు చల్లింది. తాము బతకడానికే నానా ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు ఈ చిన్నారిని ఎలా పోషించగలమని సతమతమయ్యారు. తమ కలడ పంటను 9 నెలలు కడుపులో మోసిన తల్లి భూమి మీదకు వచ్చిన ఒక్క నిమిషం కూడా మోయలేకపోయింది. భారమంతా భూదేవిదేనంటూ వదిలేసి వెళ్లిపోయింది. మరి ఆ చిన్నారి ఏమైంది? మళ్లీ తల్లిదండ్రుల ఒడికి ఎలా చేరింది? నిత్యం రౌడీలు గూండాలతో కఠినంగా వ్యవహరించే ఖాకీల క్రౌర్యం వెనక మంచి మనసు కూడా ఉంటుందని నిరూపితమైంది. పాల కోసం ఏడుస్తున్న పసిబిడ్డ ఏడుపు వారి మనసు కరిగించింది. పబ్లిక్ టాయిలెట్లో వదిలేసి వెళ్లిన రోజుల బిడ్డను శిశు సంక్షేమ శాఖకు అప్పగించి చేతులు దులుపుకోకుండా పట్టుబట్టి మరీ 10 గంటల్లోనే ఆ చిన్నారి తల్లిదండ్రులను వెతికి వారి చేతుల్లో పెట్టారు విజయవాడ పోలీసులు. అమ్మానాన్నలకు దూరమై కాస్త కంగారు పడిన ఆ బిడ్డ గంటల వ్యవధిలోనే మళ్లీ అమ్మ ఒడికి చేరి హాయిగా బజ్జుంది. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోని ఓ పబ్లిక్ టాయిలెట్లో అప్పుడే పుట్టిన బిడ్డను వదిలేసి తల్లి వెళ్లిపోయింది. అక్కడే విధుల్లో ఉన్న టాయిలెట్ నిర్వాహకులు ఈ విషయం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఆమె తల్లిదండ్రుల కోసం వెతకడం ఆరంభించారు. మరుగుదొడ్ల వద్ద ఉన్న సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా వేట ప్రారంభించారు. సులభ కాంప్లెక్స్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన బేబీని వదిలేరని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము ఇమీడియట్గా సీఎన్కి వెళ్తే ఆశా వర్కర్స్ ఫోన్ చేసి ఆశా వర్కర్ని అలర్ట్ చేసి ఓల్డ్ జీజెచ్లో అమ్మాయిని బేబీని ఇమీడియట్గా ఐసీయూలో అడ్మిట్ చేసాం. ఈ పేరెంట్స్ ఎలా వచ్చారని ట్రాక్ చేస్తుండగా వాళ్ళు ఆటో మీద వచ్చారని ఆ సులభ కాంప్లెక్స్ ఆవిడ చెప్పింది. మాకు ఆటో డ్రైవర్ ఇక్కడ లోకల్ ఆడని చెప్పింది. సో ఆటో డ్రైవర్ని మేము ఫస్ట్ ఆవిడ ద్వారా ఆటో స్టాండ్లన్నీ తిరిగి ఆటో డ్రైవర్ని ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై చేసిన తర్వాత అతను ఇలా వాళ్ళు విజయవాడ బస్ స్టాండ్లో ఆటో ఎక్కారు, రైల్వే స్టేషన్ వరకు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆటో డ్రైవర్ని ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడికల్లా సీసీటీవీ ఫుటేజ్లో అప్పుడు ఆ టైంలో ఏ బస్సులు వచ్చాయో బస్సులని వెరిఫై చేసాం. వెరిఫై చేయగా ఆటో డ్రైవర్ ఇచ్చిన క్లూ ఏంటంటే వాళ్ళ దగ్గర కూలర్ ఉంది అని మాకు చిన్న క్లూ ఇచ్చాడు. సో చీకట్లో చిన్న వైట్ కలర్లో కూలర్ కనిపించింది. ఓకే ఇదే ట్రావెల్స్ అని ఫస్ట్ ట్రావెల్స్ కన్ఫర్మ్ చేసుకున్నాం. కన్సర్న్ ట్రావెల్స్కి మేము ఫోన్ చేసాం. ట్రావెల్స్ అతను డ్రైవర్ నెంబర్ ఇచ్చాడు. దిగారు సార్, ఇలాగా హైదరాబాద్ టు పాలకొండ టికెట్ బుక్ చేసుకున్నారు. గొల్లపూడి రాబోతుకి కొంచెం పెయిన్ స్టార్ట్ అయినట్టునే అమ్మాయి ఉండలేకపోయింది. సో గొల్లపూడి కదమ్మా విజయవాడ బస్ స్టాండ్లో దింపుతాను, విజయవాడ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటుందని చెప్పగా వాళ్ళు విజయవాడ బస్ స్టాండ్లో దిగినట్టుగా అతను మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆటో డ్రైవర్, బస్సు డ్రైవర్ చెప్పిన ఆధారాలతో ఎట్టకేలకు పోలీసులు ఆ చిన్నారి తల్లిదండ్రులను పట్టుకుని విజయవాడ తీసుకొచ్చారు. వాళ్లు చెప్పిన మాటలు విని పోలీసులే షాక్ తిన్నారు. వాళ్ళది లంకల కోడూరు అని తెలిసింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేయగా వాళ్ళకి 2.5 years బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకుని ఈ అబ్బాయి ఎవరైతే హస్బెండ్ ఉన్నాడో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండే 2.5 years ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. ఈ అబ్బాయి వార్డ్ బాయ్గా చేస్తారు ఐటీ కంపెనీలో. ఫైనాన్షియల్గా ఇంకా సెటిల్ అవ్వకపోవడం వల్ల బేబీని వద్దనుకున్నారు. ఆంది కాలకృత్యాలతో సులభ కాంప్లెక్స్లో ఆగారు. తనకు అక్కడే డెలివరీ అయింది. డెలివరీ అయిన బేబీ కదా, సరే ఇంకా మనం ఇంటి దగ్గర అలాగే చెప్పలేదని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. కేవలం 10 గంటల్లోనే సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా రోజుల బిడ్డ తల్లిదండ్రుల చెంతకు చేరడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నిఘా కెమెరాల ద్వారా దొరికిన బిడ్డ కావడంతో ఆ చిన్నారికి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు త్రినేత్రి అనే పేరు పెట్టారు. బేబీని రీసెంట్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు.
వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన బేబీతో సిపి సార్ని మీట్ అయ్యారు. సిపి సార్ ఆ అమ్మాయికి త్రినేత్రి అని సీసీటీవీ కెమెరా వల్ల ట్రేస్ అయినందుకు ఆ అమ్మాయికి త్రినేత్రి అని నేమ్ పెట్టారు. తల్లి బిడ్డను ఓ చోటుకు చేర్చిన పోలీసు సిబ్బంది సేవలను ప్రజలు కొనియాడారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు చిన్నారి తల్లిదండ్రులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.